టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే స్పెషల్ డ్రైవ్లో లైక్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో డేట్స్ అనేవి మనకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఎక్స్టెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ డేట్ మనకు 11th సెప్టెంబర్ వరకు ఛాన్సెస్ ఇచ్చారు. సో ఇంకా ఇప్పటి వరకు ఈ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు 11th సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఓన్లీ 10, 20, 30 కాలేజ్ పెట్టిన వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఎన్నెన్నో యాడ్ చేసుకోండి. కానీ ఇది లాస్ట్ ఫేజ్ అండి. సో మళ్ళీ ఫేజ్ ఉంటుందా ఉండదా మనకు ఐడియా లేదు కాబట్టి సో ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ అన్నీ పెట్టండి, మళ్ళీ ఉన్నాయన్నీ గవర్నమెంట్ కాలేజ్ అన్నీ పెట్టేసేయండి. ఎందుకంటే ఇందులో కూడా సీట్ రాకపోతే మళ్ళీ చాలామంది లైక్ సీట్ రాకపోతే ఈ 1 year వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ నచ్చినవి పెట్టండి. నెక్స్ట్ మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆటోనామస్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు అన్నీ పెట్టేసేయండి. సో వెబ్ ఆప్షన్స్ మనకు 11th రోజే లాస్ట్ డేటు. అన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్ సేవ్ కొట్టేసేయండి, అవి సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ రిజల్ట్స్. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్, మీది క్యాస్ట్ పరంగా అండ్ ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎంత కాంపిటీషన్ ఉంది మీ క్యాస్ట్లో, దాని ప్రకారంగా మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో రిజల్ట్స్ వచ్చేసి 12th సెప్టెంబర్. సో నైట్ వరకు రావచ్చు, ఆ రోజు ఈవినింగ్ రావచ్చు. సో రిజల్ట్స్ రోజు కూడా మళ్ళీ వీడియో చేస్తాయి కాబట్టి రిజల్ట్స్ మనకు ఈవినింగే వస్తాయి, ఎప్పుడైనా 6 తర్వాత వస్తాయి. సో ఆ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, ఎంత ఫీజు కట్టాలి, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొందరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తలేరు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫస్ట్ మనకు ఇప్పుడు ఈ ఫేజ్లో ఏదో ఒక కాలేజ్ వస్తాయి కదా, ఆ కాలేజ్ని మనం ఆన్లైన్లో 500 చూపించే వాళ్ళకి 500, 800 చూపించే వాళ్ళకి 800, 0 రూపీస్ చూపించే వాళ్ళకి 0. అది కట్టిన తర్వాత ఆన్లైన్లో మనము ఆ కాలేజ్కి వెళ్తున్నాం. సో ఈ ఫేజ్లో మనకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి నేను వస్తున్నా అని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ కాలేజ్ అనేది బుక్ అవుతుంది. ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13 to 16. సో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, 13th రోజు చేసుకోవచ్చు, 14th, 15th, 16th. కానీ మనకు కాలేజ్ రిపోర్ట్ కూడా చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ అక్కడ ఎంత అమౌంట్ కనిపిస్తుందో అంత కట్టేసి మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఫైనల్గా ఒక అక్నాలెడ్జ్మెంట్ వేరు, సీట్ అలాట్మెంట్ వేరు. సీట్ అలాట్మెంట్ ఫస్ట్ వస్తుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో అవి రెండు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా మనకు 13 to 16th లోపే. చాలా స్టూడెంట్స్ లాస్ట్ టైం మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత లైక్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తలేరు, చేయకపోతే మీకు సీట్ రాదు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో కాలేజ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. 13th to 16th సెప్టెంబర్ మనము కాలేజ్ రిపోర్ట్ చేయాలి. సో మీకు ఏదైతే ఇప్పుడు ఈ ఫేజ్లో కాలేజ్ వస్తుంది కదా, ఆ కాలేజ్కి మాత్రమే మీరు వెళ్ళాలి. సో వెళ్ళి ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్మెంట్, మీరు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్. సో 1st to 10th ఏదైతే బోనాఫైడ్ ఉంటుందో, ఇంటర్మీడియట్ బోనాఫైడ్, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, లాంగ్ మెమోస్ అన్నీ అవి, ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్ కార్డ్, ఫోటో కాపీస్. సో మీరు బోనాఫైడ్స్ మొత్తం సో ఏవైతే మీరు అప్లోడ్ చేశారో, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి. అండ్ ఎవరికైతే ఏవేవి సర్టిఫికేట్స్ కావాలా, ఏవి తీసుకెళ్ళాలా అనుకున్న వాళ్ళు మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, దాంట్లోనే సర్టిఫికేట్స్ లిస్ట్ ఉంటుంది. మీరు చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ మీదనే లిస్ట్ ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, 10th క్లాస్, ఇంటర్, బోనాఫైడ్స్, ఈ మన అలాట్మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్మెంట్. సో ఇవి డీటెయిల్గా మీరు తీసుకెళ్ళండి. మీకు రిజల్ట్స్ రోజు కూడా చెప్తాను, సో దట్ ఇప్పుడు ఫాస్ట్గా చెప్పిస్తున్నాను. సో కాలేజ్ రిపోర్ట్ అయితే 13th to 16th రోజు వెళ్ళాలి కాబట్టి సో మోస్ట్లీ 13th, 14th వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే తొందరగా వెళ్తే మీకు ఏమన్నా ఇంకా వేరే సర్టిఫికేట్స్ కావచ్చు ఏమన్నా లేకపోతే అప్పుడు మీరు నెక్స్ట్ రోజు కూడా కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే కాలేజ్ రాలేదో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. 2-3 పెట్టి మళ్ళీ నాకు కాలేజ్ రాకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టిన తర్వాత మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎన్నైతే కనిపిస్తున్నాయి అన్నీ ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. అండ్ చాలా స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారంటే
మనకు లైక్ డిలీట్ ఆప్షన్ ఎందుకు ఇస్తలేరు, మేము కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నా అని చెప్పారు. సో మెయిన్ పాయింట్ మనకు స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఇప్పుడు కండక్ట్ చేశారో ఇద్దరికి మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి కొత్త వాళ్ళకు, అంటే ఇప్పటి వరకు దోస్తుల రిజిస్టర్ చేసుకోలేరు వాళ్ళకు. సెకండ్, దోస్తుల రిజిస్టర్ అయ్యి ఇప్పటి వరకు సీటే రాలేదు వీళ్ళకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పుడు ఇందులో డిలీట్ ఆప్షన్ ఇవ్వలేరు, కాలేజీలో కూడా మీరు టీసీ తీసుకున్న తర్వాత డిలీట్ ఆప్షన్ ఇస్తలేరు. సో ఇవి చాలా స్టూడెంట్స్కి చాలా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళు కాలేజ్ నచ్చక, కోర్స్ నచ్చక వాళ్ళకు ఆ కాలేజ్ నచ్చుతలేదు. కానీ మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ దేని మీద చేస్తారు, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు, నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్లో మీరు టాప్లో ఉన్నారా లేదా. ఎందుకంటే మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆల్రెడీ టాపర్స్ ఎవరైతే మంచి ఇంటర్మీడియట్ మార్క్స్తో ఉన్న వాళ్ళకు సీట్స్ ఇచ్చారు. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ అన్న పెట్టుంటారు. సో ఈ మిస్టేక్స్ వల్ల మీకు సీట్ రాలేదు. సో మీరు ఏం బాధపడకండి. సో ఇప్పుడు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. చూడండి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు కాలేజ్ నచ్చక. సో చాలా కాలేజీలో సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు ఒక మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్స్ అన్న ఉండొచ్చు, లేదంటే ఇంకొక ఫేజ్ ఉండొచ్చు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది, లేదంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 lakhs సీట్స్ ఉన్నాయి. సో ఈ 2 lakhsలో కూడా ఎన్ని ఫిల్ అవుతాయో, ఎన్ని వేకెన్సీస్ వస్తాయో తెలియవు. సో ఎక్కువ వేకెన్సీస్ వస్తే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు అందరు అప్లికేబుల్, ఎవరైతే లైక్ ఇందులో కూడా సీట్ రాని వాళ్ళు అప్లికేబుల్. కానీ మళ్ళీ మనకు ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఏదో కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారో లేదో అయితే ఇది నాకు కూడా తెలియదండి. ఎందుకంటే టీఎస్ దోస్త్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడైతే మేము ఆ ఆప్షన్ ఇవ్వలేము, వాళ్ళు ఏ కాలేజీలో అయితే ఉన్నారో ఆ కాలేజీలోనే ఉండాలి అని అంటున్నారు. సో కొద్దిగా మీరు వెయిట్ చేయండి, ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కువ కాల్స్ చేయండి వాళ్ళకు. సో మాకు కాలేజ్ నచ్చలేదు, మేము ఈ కాలేజ్ నుంచి అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటున్నాము, నెక్స్ట్ ఫేజ్ ఏమైనా పెట్టండి, లైక్ స్పాట్ అడ్మిషన్ అయినా పెట్టండి, మేము వేరే కాలేజ్ కన్నా షిఫ్ట్ అవుతాం. సో అలా మీరు ఎక్కువ మంది కాల్స్ చేస్తే టీఎస్ దోస్త్ వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ పర్ రూల్ ఇప్పటికైతే అలాంటి అప్డేట్ కావచ్చు, నెక్స్ట్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ కావచ్చు, అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ స్పెషల్ డ్రైవ్ గురించే ఉంది కాబట్టి మీరు హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయండి. సో మెయిన్ అప్డేట్ వచ్చేసి డేట్స్ ఎక్స్టెండ్ అయినాయి, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో అందరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే లాస్ట్ ఫేజ్ అనే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫేజ్ ఉంటుందో ఉండదో మనకి ఇంకా అప్డేట్ లేదు. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అప్డేట్స్ తెలుస్తాయి. అండ్ ఎవరైతే ఇంకా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, సో మీకు ఏమన్నా ఈ డిగ్రీకి సంబంధించినవి కావచ్చు, ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ కింద జాయిన్ బటన్ ఉంటుంది. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు డౌట్స్ అడగచ్చు. సో మీకు కూడా యూజ్ అయ్యే విధంగా జస్ట్ 29 రూపీసే పెట్టాను. అందులో కూడా మనకు యూట్యూబ్ అతను 10 రూపీస్ తీసుకుంటాడు. సో మీకు ఏమన్నా దోస్త్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ ఓపెన్ డిగ్రీ చేయొచ్చా లేదంటే ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. లేకపోతే క్వశ్చన్స్ లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వీడియోలో అన్ని క్లారిటీ అయిపోయాను. జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి మీకు కాలేజ్ రావాలంటే. సో చాలా సీట్స్ ఉన్నాయండి. సో ఈసారి అయితే మిస్టేక్ చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో మీరు కమెంట్ చేస్తే నాకు హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే కాలేజ్ నచ్చక ఇప్పుడు కొద్దిగా బాధపడుతున్నారు, మీరు ఏం వర్రీ అవ్వకండి. డిగ్రీ ఎక్కడ వేసినా ఏం కాదు. సో ఎక్కువ టెన్షన్ పడకండి, ఏం కాదు. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఏ కాలేజీలో ఉన్నారో ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఏవైతే ఎగ్జామ్స్ కావచ్చు, కరికులం యాక్టివిటీస్ అన్నీ చేసుకోండి, ఏం టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఒకటే పాయింట్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.